అమ్మ విజయలక్ష్మి కోవెలో ఉన్నాం. అందరూ సిద్ధం అవుదామా తిరుమలకు వెళ్ళడం కోసం. అక్కడ మనకు పుష్పక విమానం వచ్చి అమ్మవారి బయట మన కోసం ఎదురు చూస్తున్నది. మనమంతా కళ్ళు మూసుకోండి. పుష్పక విమానాన్ని మనసులో ఎక్కినట్టుగా భావన చేయండి. అమ్మవారి ఆలయం బయటికి వెళ్ళాం. ఆలయం చుట్టూగా ఉండే ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి చేస్తూ అమ్మవారి బయట ఉండే పుష్పక విమానంలో కూర్చున్నాం. ఎంతమంది కూర్చున్నా పుష్పక విమానంలో ఒకరికి చోటు ఉంటుంది. ఆ విధంగా మనను తీసుకుని వెళ్తుంది. క్షణకాలంలో తిరుమల చేరుకున్నాం. తిరుమలలో ఉండే అల్వేలు మంగాపురం అమ్మవారి గోపురం ముందు ఆగింది పుష్పక విమానం. లోపలికి ప్రవేశించాం. ప్రదక్షిణ పూర్వకంగా మనం అమ్మవారి ఆలయం దగ్గరికి చేరుకొని ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తూ లోపలికి ప్రవేశించాం. అమ్మ ఒక హస్తంతో అభయమిస్తూ మనకు దర్శనం ఇచ్చింది. అక్కడే అర్చకులు ఇచ్చే తీర్థాన్ని ప్రసాదాన్ని స్వీకరించాం. ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి అక్కడ అమ్మవారి హుండీలో కానుకలు సమర్పించి బయటకు వచ్చి కాసేపు కూర్చొని అమ్మ నామాన్ని స్మరణ చేశాం. అక్కడ నుండి మళ్ళీ బయటికి వచ్చి పుష్పక విమానంలో మళ్ళీ ఎక్కి కూర్చున్నాం. అమ్మ ఆజ్ఞ కలిగింది. అమ్మ అనుగ్రహంతో మనం మళ్ళీ పుష్పక విమానం ఎక్కి తిరుమల కొండకు చేరుకున్నాం. తిరుమల కొండ 7 కొండలు. పుష్పక విమానం నుంచి మనం చూస్తున్నాం. కింద కొండ పేరు వృషభాద్రి, రెండవ కొండ పేరు వృషాద్రి, మూడవ కొండ పేరు గరుడాద్రి, నాలుగవ కొండ పేరు అంజనాద్రి, ఐదవ కొండ పేరు శేషాద్రి, ఆరవ కొండ పేరు వెంకటాద్రి, ఏడవ కొండ పేరు నారాయణాద్రి. పుష్పక విమానం నారాయణాద్రికి చేరుకొని అక్కడ ఆగిపోయింది. అందరం దిగాం. అటు నుంచి మనం స్వామి పుష్కరిణి దగ్గరికి వచ్చాం. స్వామి పుష్కరిణిలో స్నానం చేసేవారు కొంతమంది, కాలు చేతులు కడుక్కునేవారు కొంతమంది ప్రోక్షణ చేస్తూ బయటికి వచ్చేసి అక్కడ ఉండే వరాహ స్వామిని సేవించాం. వరాహ స్వామిని చేస్తూ ప్రదక్షిణ పూర్వకంగా స్వామిని సేవించి బయటికి వస్తుంటే అక్కడ మన ఎడవ భాగంలో విశ్వక్సేనుడు రామానుజుల వారు ఉంటారు వరాహ స్వామి కోవెల్లో. అది సేవించి గడప దాటి బయటికి వస్తే అక్కడ లక్ష్మీ హయగ్రీవుడు ఉంటారు. ఆలయంలో సేవించాం. అక్కడ దానికి ముందుగానే మనకు అన్నదాన సత్రం ఒకటి ఉంటుంది. అది చూసుకొని దాని తర్వాత వైభవోత్సవం బ్రహ్మోత్సవం నిత్య బ్రహ్మోత్సవం జరిగే మండపం ఉంటుంది. ఆ మండపాన్ని సేవించాం. దాని ప్రక్కనే బంగారు రథశాల ఉంటుంది. దాన్ని సేవించాం. అటు నుంచి పైకి వెళ్తే పెద్దజీవ స్వామివారి మఠం కనిపిస్తుంది. ఆ మఠంలో స్వామి పిల్లమాను కూడా సేవించి మళ్ళీ బయటికి వచ్చి అక్కడ గేటి ఆంజనేయ స్వామి ఉంటాడు. గేటి ఆంజనేయ స్వామి కన్నా ముందుగా కొబ్బరికాయలు హారతులు ఇచ్చే ఒక సన్నిధి ఉంటుంది. అక్కడి నుంచి మనం కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టేసి గేటి ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కిందికి వస్తుంటే అక్కడ నాద నీరాజనం అని
పెళ్లికి సంబంధించిన విషయాలని ఇక్కడ చెప్తూ ఉంటారు. అది చూసుకొని అక్కడ సహస్ర దీపాలంకరణ జరిగే మంటపం ఉంటుంది. 1008 దీపాలు వెలిగించి ఊంజల్ సేవలో స్వామి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవితో అక్కడ సహస్ర మండపంలో ఉంటారు. వారిని సేవించి ఒక ప్రదక్షిణంగా మనం తిరుగుతూ అక్కడ లడ్డు తయారు చేసే మండపం ఉంటుంది. ఎవరు చూసుకుంటూ మళ్ళీ మనం గొల్ల మండపం దగ్గరికి వచ్చాం. గొల్ల మండపం నుంచి లోపలికి వెళ్తుంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం మనకు కనిపిస్తుంది. స్వామికి ఇరు ప్రకార అరటి మండలు కట్టి పచ్చని తోరణం మామిడి తోరణం కట్టి ఉంటుంది. అక్కడే కింద తీర్థాన్ని వదులుతుంటారు. పైపు ద్వారా మన పాదాలను కడుగుతుంది. అవే అటు నుంచి లోపలికి ప్రవేశించాం. గర్భధారి లోపలికి వెళ్ళగానే అక్కడ ప్రక్కన మనకు కుడి ప్రక్కన అనంతాలు అనే గుణపం ఉంటుంది. ఒకసారి పైకి ఎక్కి చూస్తే పైని తల ఎక్కి చూస్తే మనకు గుణపం కనిపిస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ తులాభారం ఉంటుంది. శ్రీవారి తులాభారం మొక్కుబడులు ఉన్నవారు తులాభారం చేసుకుంటారు. అది నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే రంగ మండపం ఉంటుంది. ఆ మండపంలో అనేకమైన వాహనాలు ఉంటాయి. మనకు ఎదురుగా కనిపించేది శేషవాహనం కనిపిస్తుంటుంది. అది చూసి తిరుమల లోపలికి వెళ్ళగానే మనకు అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం దగ్గర ఒకసారిగా సాష్టాంగం పడ్డారు. ఓం నమో వెంకటేశాయ అంటూ సాష్టాంగ నమస్కారం చేసి ధ్వజస్తంభం చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూగా భావన చేస్తూ ఒకసారి ధ్వజం పైకి దాకా చూశాం. గరుడ ఆళ్వారు ఏం చేసిన వేద స్వరూపం అతనికి ఒకసారి నమస్కరిస్తూ అటు నుంచి మనకు ఎడమ ప్రక్కన కళ్యాణ మండపం ఉంటుంది. కళ్యాణ మండపంలో 2 సింహాసనం పైన, ఒక సింహాసనం పైన శ్రీదేవి భూదేవి, ఒక సింహాసనం పైన మలయప్ప స్వామి. కళ్యాణోత్సవం జరుగుతూ ఉండగా కళ్యాణం పూర్తి కాగానే మళ్ళీ ఇప్పుడు ఒకే సింహాసనంపై వేయించేసి ఉంటారు. ఉత్సవం కాగానే మళ్ళీ ఒక ఆ వాహనం పైన అద్దాల మండపం చేరుకుంటాడు స్వామి. అటు నుంచి అద్దాల మండపం చూస్తూ మళ్ళీ మనం వెండి వాకిలి గుండా లోపలికి ప్రవేశిస్తాం. వెండి వాకిలి నుంచి లోపలికి ప్రవేశించగానే మనకు ఎదురుగానే రంగనాథుని చిన్న రూపం కనిపిస్తుంది. పైకెక్కి చూస్తే పైన మన త్వర పైకెక్కి చూస్తే కనుక కలశాలు కనిపిస్తాయి, బంగారు కలశాలు. ఎడమ భాగం నుంచి మనం ప్రదక్షిణ పూర్వంగా వెళ్తే అక్కడ వరదరాజస్వామి చిన్న ఆలయం ఉంటుంది. అటు నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు అక్కడ బంగారు పావి కనిపిస్తుంది. బంగారు పావి నుండి ముందుకు వెళ్ళి మనం లోపలికి బంగారు వాకిలి కూడా లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళగానే తిరుమలమణి మండపం మాదిరిగా ఓం నమో నారాయణాయ అనే శబ్దాన్ని మనకు వినిపిస్తుంది. పరమపదం వచ్చామా అన్నట్టుగా ఒళ్ళంతా పులకరించి వేస్తుంది లోపలికి ప్రవేశించగానే. అక్కడ మనకు వరుసలో గోవిందా గోవిందా అంటూ మనం దోషిస్తూ ఉంటారు. అయినా మన మనసులో స్వామి ఉంటారు. ఆ పక్కనే మనకు కుడి భాగాన గరుడాల వారు కింద వేయించేసి ఉంటారు స్వామిని చూస్తూ. గరుడాల వారి పైన ఒక అద్దం ఉంటుంది, దర్పణం. ముందుగా అద్దంలో నుంచి స్వామిని మనం చూస్తాం. అటు నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇరు ప్రక్కల దీపకన్యలు 2 వెండి దీపాలు మనకు కనిపిస్తాయి. దీపకాన్యలు ఇక్కడ పట్టుకున్నట్టుగా దీపకన్యలు అటు పక్కన ఇటు పక్కన జయ విజయుడు ఉంటారు. వారిద్దరు కూడా ఆయన తీసుకొని ద్వారపాలకులకు నమస్కారం చేసి లోపలికి ప్రవేశించగానే ద్వారాలు దాటుతూ విద్యుత్ అలంకారం లేకుండా దీపాలంకారంతో మనకు లోపల ప్రవేశించగానే దీపాల
దీపకాంతులతో లోపలికి ప్రవేశించగానే మనకు గర్భగుడికి ముందు భాగంలో గడప ఉంటుంది, కులశేఖర్ గడప. కులశేఖరాల వారు ఎప్పుడు నేను చూస్తూ ఉండాలని చెప్పేసి ఆయన అన్న మాట కోసం స్వామిని అక్కడ గడపగా ఉండిపోతారు. అదే కులశేఖర గడప. అక్కడి నుంచి స్వామి పాదాలు తిరువడిగాడు. బంగారు పాదాలను సేవించాం. బంగారు పాదాలు సేవించగానే కొద్దిగా పైకి వెళ్ళగానే స్వామికి బంగారు కట్నం కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా పైకి వెళ్ళగానే బంగారు వడ్డానం, ఇటు పక్కన వైకుంఠ హస్తం, ఇటు పక్కన కటి హస్తం నడుముపై పెట్టుకొని ఉంటాడు స్వామి. ఇంకా కొద్దిగా పైకి చూస్తే స్వామి వక్షస్థలంలో రకరకాల ఆభరణాలతో ఇరు ప్రక్కల శ్రీదేవి భూదేవి వక్షస్థలంపై వేయించేసి ఉంటుంది. తద్వక్షస్థల నిత్యవాసనస్యామంటూ రెండు వక్షస్థలంలో ఇద్దరు అమ్మవారు వేయించేసి ఉంటారు. ఇంకా కొద్దిగా కుడి చేతి పైకి వెళ్తే కుడి చేతిలో సుదర్శన భగవానుడు మనకు కనిపిస్తాడు. ఎడమ చేతిలో పాంచజన్యం కనిపిస్తుంది. బంగారు యజ్ఞోపేతంతో స్వామి తిరుముఖ మండలం మనకు కనిపిస్తుంది. తిరుముఖ మండలంలో గదమకు పచ్చకర్పూరం నది, స్వామి ముఖమండలంలో పచ్చకర్పూరంతో తిరువెంకాపు. ఆ విధంగా ఇంకా పైకి వెళ్తే స్వామికి వజ్ర కిరీటం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కిరీటంతో అలంకరించి ఉంటారు. మనం ఈనాడు వజ్ర కిరీటాన్ని సందర్శించాం. ఒక్కసారిగా స్వామిని కరుణారా సేవించి పాద పర్యంతం నుండి శిర పర్యంతం వరకు సేవిస్తూ స్వామిని అనుగ్రహించమని ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి ఇక్కడ స్వామిని సేవిస్తూ వెనుకకు నడుస్తూ ఉండగా మనకు ఒక కిటికీలు వినిపిస్తుంది. పునర్దర్శన ప్రాప్తిరస్తు అనే మనకు అనిపిస్తుంది, వినిపిస్తుంది. ఆ విధంగా స్వామిని మనసులో ధ్యానం చేస్తూ మళ్ళీ వెనుకకు వచ్చి బయటికి వచ్చేలాగానే మనకు కుడి భాగంలో ఒక ఘంటానాదం, స్వామికి నివేదన సమయంలో గంట చప్పుడయ్యే మండపం కనిపిస్తుంది. ఆ గంటను నమస్కరిస్తూ మళ్ళీ బయటికి రాగానే మనకు కుడి భాగంలో వైకుంఠ ద్వారం ఉంటుంది. ముక్కోటి ఏకాదశికి దర్శనించే వైకుంఠ ద్వారాన్ని చూస్తూ అలాగనే బంగారు బావి 3 మెట్లు ఎక్కగానే ఎడమ భాగంలో ఉగ్రమాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి అయిన ఉగ్రమాత, దాని పక్కనే స్వామివారికి 32 గంగాలలో రకరకాల ప్రసాదాలను తయారు చేసే తిరువంటబడి ఇంకా వ్రతశాలను చూస్తూ మళ్ళీ బయటికి రాగానే అక్కడ మనకు పని అందిస్తారు. అందించే దగ్గర మూర్తులు, అంగదుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు పై భాగంలో ఉంటారు. అనంతుడు, గరుడు, విశ్వసేనుడు కింది భాగంలో ఉంటారు. అక్కడే మన తీర్థాన్ని ప్రసాదాన్ని శరూపాన్ని అందిస్తారు. మళ్ళీ కిందికి మెట్టు దిగి చూసుకుంటే మనకు తల పైకెత్తగానే మనకు బంగారు విమానం కనిపిస్తుంది. ఆ బంగారు విమానమే ఆనంద విమానం. ఆ పైన స్వామి కలశం ఉంటుంది. అటు నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే నోట్ల పరకామని అంటారు. ఇక్కడ మనం ఉండి తీసిన తర్వాత అక్కడ ఎక్కించే పరకామని చూస్తూ అటు ప్రక్క వెళ్ళగానే మనకి ఎడమ భాగంలో చందనం గది ఉంటుంది. చందనం తీస్తూనే ఉంటారు స్వామికి ఎప్పుడు. ఆ గదిని చూసి మళ్ళీ 4 మెట్లు ఎక్కి పైకి ఎక్కి చూస్తే గోపురానికి విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. విమాన వెంకటేశ్వర స్వామి దానికి వెండి మకరతోరణాన్ని అమర్చి ఉంటుంది. అది చూసుకొని దాని ప్రక్కనే విశ్వక్షేణ వారు అది ఎవరికి కనిపించదు. అటు నుంచి మనం ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి గురువులైన భగవద్రాముడు పై మెట్టు మీద ఉపదేశ ముద్ర వేస్తూ
కూర్చుంటాడు స్వామి. భగవద్రామానులు అటు నుంచి స్వామి భగవద్రామాన్ని సేవించిన తర్వాత అక్కడ యోగా నరసింహస్వామి 2 చేతులు ముందుగా పెట్టుకొని కూర్చుంటాడు నరసింహస్వామి. ఆ నరసింహస్వామి సేవించి అటు నుంచి మనం ప్రదక్షిణపూర్వకంగా వస్తే అక్కడ పరిమళకు అలా ఉంటుంది. అక్కడ ఓంకారాన్ని శ్రీకారాన్ని రాసి అటు నుంచి మళ్ళీ మనం శ్రీవారి హుండీ వరకు వచ్చిన తర్వాత హుండీలో మనం తోచిన దక్షిణ సమర్పిస్తూ అటు నుంచి మళ్ళీ సజస్తంభాల దగ్గరికి వస్తాం. వచ్చిన తర్వాత ముందుగా వెళ్తే మనకు అక్కడ ప్రసాదాలను అందిస్తుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం. అందరికీ దాదాపుగా చిన్న చిన్న లడ్డూలే వస్తాయి. ఉదయం కూడా వెళ్తే 32 గంగాలు ఉండే ప్రసాదాలు కూడా మనం స్వీకరించవచ్చు. అట్టించి మళ్ళీ చేతులు కడుక్కొని మనం బయటికి వచ్చి బొల్లమండలం దగ్గర కూర్చొని స్వామిని అమ్మని ప్రార్థన చేస్తూ అక్కడ ఉండే మఠాలు పాప వినాశనం ఇవన్నీ కూడా చూసుకుంటూ మళ్ళీ పైకి మనం వచ్చి మనం పుష్ప విమానం ఎక్కాం. పుష్ప విమానంలో బయలుదేరి మన అమ్మ సన్నిధికి వచ్చి అమ్మను ప్రార్థన చేస్తూ ఈనాడు మాకు సుమంగళి పూజలో పాల్గొన్నాం. సుమంగళి పాన్ని మాకు ప్రసాదించమని అమ్మను ప్రార్థన చేస్తూ ఒకసారిగా అమ్మను కొంగుడు చాపి మన వద్ద ప్రార్థన చేద్దాం. కమలాలయే ప్రసీద ప్రసీద సౌభాగ్యం దేహి దేహి. ఓం శ్రీం హ్రీం జగత్ప్రసోత్యై ఓం శ్రీ మహాలక్ష్మి. ఓం శ్రీం హ్రీం ఐం కమలే కమలాలయే ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం జగత్ప్రసోత్యై ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ విజయలక్ష్మ్యై నమః. విజయలక్ష్మి మాతాకి పూజ పూర్తి అయిపోయింది. ఇక్కడ ఒకసారిగా మనం పునః పూజ చేస్తూ తర్వాత మనం అమ్మవారిని మనసులో ఆవాహన చేసుకొని మీకు ఇచ్చిన ఆ ప్లేట్లను అన్నిటి కూడా తలపై శిరస్సుపై ధరించి అమ్మవారి ఆలయ ప్రదక్షిణ చేస్తూ మనకి మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం జనార్దన పూజితం మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తు తే ఉపచారా అపదేశేన కృతాన్ అపచారాన్ క్షమస్వ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు అందరం మనం తిరుపతికి పోయించాం కదా, నిజంగా వెళ్ళామా? నిజంగా